మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ మినర్వా హోటల్లో జరిగిన బీజేపీ ఎమ్మెల్సీ సమావేశం తెలంగాణ డెంటిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గెలుపునకు కృషి చేయాలని సన్నాహక సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బీజేపీ కార్యదర్శి వై సత్యకుమార్ మరియు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు పాల్గొనడం జరిగింది. వై సత్యకుమార్ మాట్లాడుతూ డెంటిస్టు డాక్టర్లు మాకు మద్దతిచ్చి బీజేపీ పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గెలుపునకు కృషి చేయాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో డెంటిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ డాక్టర్ రవికాంత్ రెడ్డి, డాక్టర్ ప్రియాంక, మహేశ్వరం కన్వీనర్ ధీరజ్ రెడ్డి, ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, రాములు, సదన తదితరులు పాల్గొన్నారు. ఆయన కొడుకు మాట్లాడుతున్నాడు, కేటీఆర్ గారు పేడా చుట్టూ వచ్చి ఇక్కడ మన మీద పెత్తనం చేయాలని చూస్తున్న ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉద్యోగస్తులకి, ఈ చదువుకున్న వాళ్ళకి బుద్ధి లేదు. ఎన్నికల సమయంలో ఓట్లు లేకుండా వాళ్ళు హాలిడే చేయడం దురదృష్టకరమట. मोहल्ला दवाखाना दिल्ली 100% फंडेड by सेंट्रल गवर्नमेंट अंडर नेशनल हेल्थ मिशन NHM 100%. दूरी कॉटन దగ్గర నుంచి సూర్య ఇంగ్రీడియంట్స్ వరకు, ఫార్మాసికల్ ఎక్విప్మెంట్ దగ్గర నుంచి ఫార్మసీ వరకు, డాక్టర్స్ దగ్గర నుంచి పనిచేసేటువంటి కంపౌండర్ గారి నర్స్ వరకు ఎవ్రీ పై ఇస్ పేడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా under National Health Mission. Only thing which the state government is doing, they are showing a place for it. That is community government system. In the community government space is not the state government. Nothing more than that. They are taking credit of it. National Health Mission ki the basti dawakana pettetundi credit it goes to Modi, not to the state government mission. Aam Aadmi Party Kejriwal ante chesadu. ఇక్కడ మా కేసీఆర్ గారు అట్లా చేస్తున్నారు. దీంట్లో ఏ మాత్రం అసత్యం ఉంటే ఛాలెంజ్ చేయమని చెప్పండి. లేదు, నేషనల్ హెల్త్ మిషన్ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. మోదీ గారు వచ్చిన తర్వాత ఆరోగ్య విషయంలో చాలా వరకు ఇంపార్టెన్స్. స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్, ఫిట్ ఇండియా, ఇవన్నీ కూడా ఏంటంటే టు మేక్ ఇండియన్స్ హెల్తీ ఫర్ బెటర్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ అనేది ఈరోజు మోదీ గారి ఆలోచన. రైట్ ఫ్రమ్ ఐస్, రైట్ ఫ్రమ్ యువర్ కిడ్నీస్, ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, ఎవ్రీ మ్యాన్ షుడ్ బి ఫిట్ ఇన్ హెల్తీ. అందుకనే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ దిస్ టైం బడ్జెట్ లో కూడా ఎప్పుడు లేని బడ్జెట్ లో ఈరోజు లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఐ థింక్ 60% రైజ్ ఆఫ్ ది బడ్జెట్ ఇన్ దిస్ హెల్త్ ఏరియాస్. కరోనా వచ్చిన తర్వాత రెవల్యూషన్ ఇన్ హెల్త్ సెక్టర్ ఇన్ ఇండియా. మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆ రోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాజ్ ది ఓన్లీ ఇన్స్టిట్యూట్ విచ్ వాజ్ హ్యావింగ్ టెస్టింగ్ ల్యాబ్ ఫర్ కరోనా. But after that, today we are having nearly 500 testing labs in India, and Hyderabad has alone got 25 testing centers. It is a short period. Earlier we used to import మన ICUs కోసం చేస్తున్నట్టు ventilators. Now we are manufacturing ventilators per day, really hundreds of thousands of ventilators. Masks, sanitizers. India is now able to supply. HQL is being supplied to America. Today vaccine is being given to nearly 25-30 countries. మనం భారతదేశం టుడే ఇండియా ఇస్ పైనర్ ఇన్ మెడికల్ ఫీల్డ్. అమెరికా నుంచి ఇక్కడ వచ్చి మనము ట్రీట్మెంట్ తీసుకుపోయే వాళ్ళు మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఇండియా ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఎనీవే. అడ్వాన్స్డ్ కంట్రీ చెప్పుకునేటువంటి కంట్రీస్ లో కరోనా వస్తే డెత్ రేట్ వాజ్ 30 to 70%, వేరే ఇండియాస్ డెత్ రేట్ వాజ్ ఓన్లీ 2.3%. అక్కడ గుర్తుపెట్టుకోవాలి. Modi handled Corona situation, he made him a world leader, global leader. So therefore we must be indebted to him for the advancements made in medical field during this period. Every crisis to challenges the same. And he challenged the Corona సమయంలో I think dentists were mostly affected because mouth is one of the cause of the spread of the Corona అని చెప్పి చాలా మంది భావించే సమయంలో they had a lot of economic issues like the advocate and all. ఏ విధంగా అడ్వకేట్ 25 కోర్స్ ఇచ్చి ప్రభుత్వం రాకముందు డెంటల్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఒక డెంటిస్ట్ అంటే
those who are not having that much of practice, those are upcoming dentists in the market, వాళ్ళని అందుకోసం అవసరం లేదు. dentists చాలా ఎఫెక్ట్ అయ్యారు. So this is the reason why I feel that the statutory bodies of the professionals very much important to raise the issues of their professionals and their profession on the proper platform. ఇప్పుడు ఎంఎస్సీ ఐసెస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మీ డెంటిస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చెప్పడం కూడా మంచిది కాదు. బట్ వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్ యూ, ది ఇష్యూస్ రేజ్డ్ బై డెంటిస్ట్, ది జెన్యూన్ కన్సర్న్ ఆఫ్ డెంటిస్ట్ will definitely be raised in the council by me. Earlier I raised, again I will raise it also, and I see that some of your issues are settled by the government of Telangana. That's why I think I can. Not for Narayan. Amaja Global Hospital, patient చనిపోయాడు. పేషెంట్ చనిపోతే ఆ పేషెంట్ పేరెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కలిసి మొత్తం హాస్పిటల్ మొత్తం నాశనం చేశారు. డాక్టర్ రవీనాథ్ గారు డాక్టర్ ఇవాళ నాట్ నేను పోయి చూసించారు. దాని తర్వాత చాలా మంది డాక్టర్స్ అటాక్ అయింది. అండ్ డాక్టర్స్ కి ప్రొటెక్షన్ కావాల్సినటువంటి మెయిన్లీ ఎక్కడ ఎపిడమిక్ యాక్ట్ వస్తే సో నరేంద్ర మోదీ ప్రాంప్ట్లీ రెస్పాండెడ్ when doctors and health staff were being attacked during the corona period, and responded to that situation and brought out a legislation to protect the doctors from such attacks. Global Hospital అయినప్పుడు ఈ యాక్ట్ లేదు. Then I spoke in council. It is on record. I sent the video clippings to everyone. I spoke in the council and asked the government to protect the doctors, protect the nursing homes, and doctors include the dentists. When I say protect the doctors include the dentists. కాబట్టి డెఫినెట్ గా అడ్వకేట్స్ కు ప్రొటెక్షన్ కావాలి, వాళ్ళకి ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి, డాక్టర్స్ కు ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. జూడా డాక్టర్స్ ఎన్నోసార్లు డాక్టర్ స్ట్రైక్ వెళ్ళారు. అటువంటి సిచ్యువేషన్ రావద్దు. కాబట్టి ఈరోజు తెలంగాణలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ నడుస్తున్న సందర్భంగా నేను ఎక్కువ ప్రామిస్ చేయడం కూడా మంచిది కాదు. బట్ ఐ సెడ్ ఎర్లియర్ that I will be available to you at any point of time. Priyanka always WhatsApp పంపించి ప్రాబ్లమ్స్ చెప్తాను. డెఫినెట్గా we'll take care, ma'am. We'll definitely present these things. And సైన్ బోర్డ్స్ అనే విషయం రవిచంద్ర చెప్పారు. మా కార్పొరేట్ దగ్గర ఉన్నారు, వాళ్ళకు కూడా మున్సిపాలిటీ చెప్తారు. ప్రొఫెషనల్స్ వాళ్ళు సైన్ బోర్డు పెట్టుకున్నప్పుడు కమర్షియల్స్ ఉపయోగకుండా అక్కడ ఉన్నప్పుడు చెప్పారు. కాబట్టి ఆయుష్మాన్ భారత్ అందరికీ దాంట్లో డెంటిస్ట్ అని చెప్పి మనం చెప్తాం. ఎప్పుడైనా అంటే ఒక స్కీమ్ వచ్చినప్పుడు కొన్ని స్కీమ్స్ దాంట్లో కొన్ని మిస్ అవుతాయి. వీ కెన్ సజెస్ట్ ది గవర్నమెంట్ దిస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్. ఆరోగ్యశ్రీలో కానీ ఆయుష్మాన్ భారత్ చెప్పినగా మీరు సత్యకుమార్ ఇదే మీరు డెఫినెట్లీ ఫార్వర్డ్ ఇస్తే అంతకన్నా ఎక్కువ చెప్పింది. నాకు వేరే మీటింగ్ కూడా పోయింది కాబట్టి సత్యకుమార్ మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇచ్చిన దౌర్భాగ్య ప్రభుత్వాన్ని మీరు నడుపుతూ కేంద్రాన్ని విమర్శిస్తారా? ఏది చెప్పండి. మీరు చివరికి మాతృవంతుడి కింద, పోషణ అభియాన్ కింద, మాతృవంతుడి కింద 6,000 రూపాయలు బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంటే దానికి కూడా మీ స్టిక్కర్ వేసి కేసీఆర్ కిట్ అని చెప్పి బాధితులకు ఇచ్చుకొని ఇవాళ మాకు నిధులు చెప్తారా? ఐఐటికి 650 కోట్లు ఇవ్వడం జరిగింది, సింగరేణికి 2,500 కోట్లు ఇవ్వడం జరిగింది, మిగతానికి 1,200 కోట్లు ఇవ్వడం జరిగింది. నిజానికి సింగరేణిలో 4,000 థర్మల్ ప్రాజెక్టు కోసం ఒడిశా నుంచి కురల్ లింకేజ్ ఇచ్చి మందాకిని అనే ఒక కురల్ నుంచి లింకేజ్ ఇవ్వడం జరిగింది. ప్రతి విషయంలో ఉంటుంటే కేంద్రం ఇస్తున్న డబ్బులతో మీ ప్రభుత్వాన్ని నడుపుతూ మళ్ళీ కేంద్రాన్ని విమర్శించడం తప్పలేదు. కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాలా, ప్రజల సమస్యలు తీర్చాలా.
దేశమంతా ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. పేదల కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాల్ని హర్షిస్తున్నారు. అదే సమయంలో దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న పరిస్థితిని గమనిస్తున్నారు. ఈ కరోనా కష్టకాలంలో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఒక యుద్ధంలో సైనికుడిలాగా తనే ముందుండి 130 కోట్ల భారతీయుల వెన్నంటి నిలిచారో, ఎలా ఈ యుద్ధంలో భారతీయులందరినీ భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్లారో, ప్రతిదీ దిగుమతి చేసుకునే పరిస్థితుల నుంచి ఇవాళ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించి ఈ దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్గా రూపాంతరం చెందించడంలో కృషి చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు. అందుకే ప్రజలు అభివృద్ధికి ఇవాళ ఓట్లేస్తున్నారు. గత 7 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ విజయ పరంపర అప్రతిహతంగా కొనసాగుతూ ఉంది. ఇటీవల కాలంలో అనేక రాష్ట్రాల్లో ఈ రైతు చట్టాలు వచ్చిన తర్వాత కూడా కొంతమంది అవకాశవాదులు వీటి మీద విష ప్రచారం, అసత్య ప్రచారం చేస్తున్న సందర్భాల్లో కూడా అనేక రాష్ట్రాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, అది రాజస్థాన్ కావచ్చు, ఇటీవల జరిగిన గుజరాత్ కావచ్చు, గోవా కావచ్చు, అస్సాం కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, భారతీయ జనతా పార్టీ అత్యధిక సంఖ్యలో, ముఖ్యంగా గుజరాత్లో 100కు 100% సీట్లు గెలిచి ఇవాళ ముందుకొచ్చింది. 4వసారి బీహార్లో మళ్ళీ ప్రభుత్వంలోకి రావడం జరిగింది. ఈ జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మార్కు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఇవాళ అబద్ధాలు చెప్పే వాళ్ళని, గొంతులోతు అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళని, కుటుంబ వారసత్వాన్ని, కుటుంబ పాలనని, వారసత్వ రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులని, పార్టీలని నమ్మడం లేదు. మన దక్షిణ భారతదేశంలో కూడా ముఖ్యంగా తెలంగాణలో 2019 నుంచి వస్తున్న ప్రతి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్న వైనాన్ని చూస్తే ప్రజలు ఇక్కడ 7 సంవత్సరాలుగా మాటల గారడీ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికల సమయాల్లో అబద్ధాలు చెప్పి ఓడెక్కడానికి ముందు చంద్రన్న అని చెప్పి తీరం దాటిన తర్వాత బోడిమల్లన్న అన్న చందంగా వదిలేస్తున్న వైనాన్ని, వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల్ని, కేవలం ఒక కుటుంబాన్ని కోసం ఈ రాష్ట్ర సంపదని దోచిపెడుతున్న వైనాన్ని, రాష్ట్రానికి సంపదను సృష్టించి దానివల్ల మౌలిక సదుపాయాలను సృష్టించి ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచాల్సింది పోయి రాష్ట్రాన్ని తిరోగమన మార్గంలో తీసుకెళ్తున్న వైనాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ దేశానికి ముఖ్యంగా ఇటు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ న్యాయం చేయగలదని, ఇక్కడ ఈ అవినీతిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని అవినీతి కుప్పం నుంచి బయటికి తీసుకురాగలని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి బయటికి తీసుకురాగలదని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన నడిపించగలదని ప్రజలు కోరుకుంటున్నారు. యువత ముఖ్యంగా ఎన్నో హామీలనిచ్చి ఎన్నికల తర్వాత వాటిని మర్చిపోయిన చంద్రశేఖరరావు గారిని చీదరించుకుంటున్నారు. వారందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వైపు చూస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి వైపు చూస్తున్నారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు, డాక్టర్ లక్ష్మణ్ గారి వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇక్కడ పట్టం కట్టే రోజు వస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఇక్కడ మా అభ్యర్థి అయిన రామచంద్ర గారు, అదేవిధంగా ఇంకొక అభ్యర్థి అయిన రేవేందర్ రెడ్డి గారు కూడా ఎక్కువ సంఖ్యలో ఓట్లు సాధించి పెద్ద మెజారిటీతో గెలుస్తారన్న విశ్వాసం మాకుంది. దానికి అనుగుణంగానే ప్రజలు ఈ నాయకులని, ఈ పార్టీలని, ముఖ్యంగా కేసీఆర్ గారి కుటుంబాన్ని, అదేవిధంగా అభ్యర్థులను కూడా ఎక్కడికక్కడ నిలదీసి మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు,
ఏ ముఖంతో మా దగ్గరకు వచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు, ఎందుకు మమ్మల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారని ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళ అయోమయంలో పడిపోయి ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక ముఖం చాటేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. ప్రజలు భారతీయ జనతా పార్టీతో ఉంటారనే ప్రగాఢ విశ్వాసం మాకుంది. 2 చోట్ల కూడా మేము మంచి మెజార్టీతో గెలుస్తామనే నమ్మకం కూడా మాకు.